తెలుగు తమ్ముళ్ళు నామినేషన్ పత్రాలతో పరుగులు తీస్తున్నారట. ఇమీడియట్గా నామినేషన్లు వేసేస్తున్నారు. డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. కారణం ఏంటి అంటే బాబు గారు మనసు మార్చుకోకముందే నామినేషన్ వేసేస్తే ఒక పని అయిపోతుంది, లేదు మళ్ళీ మీ సీటు మార్చాం, ఈ ప్లేస్లో వేరే వాళ్ళకి ఇచ్చాం, లేదంటే ఇది బీజేపీకి ఇచ్చాం, జనసేనకి ఇచ్చామంటే వీళ్ళు ఇబ్బంది పడాలి. అందుకే ఇమీడియట్గా నామినేషన్ల పర్వం మొదలు కాగానే ప్రధానంగా ఎందుకు అంటే ఇది ఎందుకు రేజ్ అయ్యిందంటే నామినేషన్లు వేస్తారంటే ముందు అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ సీట్ని ఒక్కసారిగా ముందు ఇచ్చిన పైలా ప్రసాదరావు ఎవరైతే ఉన్నారో ఆయన మార్చేసి ఆ ప్లేస్లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి సీట్ ఇచ్చారు. దీంతో ఆయనకి నిరాశ ఎదురైంది, అలాగే ఈయన కోరిక తీరింది. ఇది ఒక ఉదాహరణ. కాకపోతే ఇలాంటి మార్పులు ఇంకేమన్నా చేస్తారేమో అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. అలాగే భీమిలి టికెట్ విషయంలో కూడా ఎంతో పోరాడి సాధించిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా మొదటి రోజే నామినేషన్ వేసేశారు. అలాగే ఒంగోలు లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి సంబంధించి బీజేపీ తరఫున సుజనా చౌదరి వరుసగా నామినేషన్లు అయితే దాఖలు చేసేసారు. అలాగే చాలామంది 19వ తేదీని కూడా నామినేషన్లు వేశారు. 18, 19 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి టెన్షన్ ఏం లేదు, లాస్ట్ డేట్ వరకు నామినేషన్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ సీట్లు అయితే మారవనేది. కాకపోతే 144 స్థానాల్లో పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈసారి 17 ఎంపీ స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది. అలాగే జనసేన 21 స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో వీళ్ళైతే కాస్తంత తొందరపడుతున్నారు. తమ్ముళ్ళు వెనక్కి తగ్గట్లేదు. బాబు గారి నిర్ణయాలు ఎలా ఉంటాయో మళ్ళీ చివరి నిమిషంలో మనసు మార్చుకుంటారు. ఒక్కొక్కసారి నామినేషన్ వేసిన తర్వాత కూడా విత్డ్రా సమయం ఉంటే విత్డ్రా చేయించుకోమని కూడా ఆదేశాలు రావచ్చని కూడా కొంతమందిలో ఆ భయం అయితే కనిపిస్తోంది.